ఓకే 44 నుంచి మొదలు పెడుతున్నానండి. ముందు శ్లోకంతో లింక్ ఉంది కాబట్టి దాన్ని కూడా పెట్టుకొని చెప్పుకుంటూ వెళ్ళిపోతాం. భక్షయంత్యాశ్చ తనుతానుగ్రాన్ విప్రచిత్తాన్ మహాసురాన్ రక్తాదంతా భవిష్యంతి దాడిమి కుసుమోపమా. ఆ అమ్మవారు ఆ దుర్గముడు అనే రాక్షసుని సంహరించడానికి కోసంగా వచ్చినప్పుడు వాడిని చంపేసింది. వాళ్ళు చంపిన తర్వాత మిగతా రాక్షసులందరినీ కూడా, వాడికి సహకరించే రాక్షసులందరినీ కూడా ఆమె తినేసి భక్షయాంత్యాశ్చ తానుగ్రాన్ ఉగ్ర రూపంతో వాళ్ళని తినేసింది. వైపరచిత్తాన్ మహాసురాన్, ఆ వైపరచిత్తులు అనేటువంటి వాళ్ళ వేదాలకు వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి వాళ్ళ వల్ల ముల్లోకాలు భ్రష్టు పట్టాయి కాబట్టి వాళ్ళని తినేసింది. సారీ దుర్గముడు అని చెప్పాను, వైపరచిత్తులు అనేవాళ్ళు. రక్తాదంతా భవిష్యంతి, దానివల్ల నాకు ముందు రోజు అప్పుడు ఏమైపోయింది, నా దంతములు నా పళ్ళన్నీ కూడా అయిపోయింది. దాడిమి కుసుమోపమాహ, దాడిమి అంటే దానిమ్మది, దానిమ్మ కుసుమం అంటే పూలు. దానిమ్మ పువ్వులు ఎంత ఎర్రగా ఉంటాయో అంత ఎర్రగా నా పళ్ళంతా అయిపోయినాయి. ఎందువల్ల వాళ్ళను కొరికి తినడం వల్ల, రాక్షసులను తినడం వల్ల నాకు ఆ విధంగా నోరంతా అయిపోయింది అని చెప్తారు. తత్వమాం దేవతా స్వర్గే మధ్యలోకే చ మానవాః స్తువంతో వ్యాహరిష్యంతి సతతం రక్తదంతికాం. తత్వమాం దేవతా స్వర్గే, స్వర్గలోకంలో ఉండే అప్పటి నుంచి ఎప్పుడైతే జరగబోయే చెప్తోందా, జరిగిపోయింది కాదు, జరగబోయే చెప్తోంది. ఎప్పుడు రాబోయే 28వ యుగంలో, మహాయుగంలో, అది కూడా వైవస్వ మన్వంతరంలో ఏం జరుగుతుందో చెప్తోంది ఆమె. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు భవిష్యత్తులో, తత్వమాం దేవతా స్వర్గే, స్వర్గలోకంలో ఉండే ఆ దేవతలు గాని, మధ్యలోకేచ మానవాహ భూమి మీద ఉండే ఆ మానవులు గాని, స్తువంతో వాడు నన్ను స్తోత్రం చేస్తారు. అప్పుడు ఎందుకు స్తోత్రం చేస్తారు, నేను వైపరచిత్తులు అనేటువంటి రాక్షసులందరినీ నేను సంహరించాను కాబట్టి ఆ సంతోషంతో నన్ను అందరు స్తోత్రం చేస్తారు, దేవతలు గాని మునులు గాని మనుషులు గాని. వ్యావహరిష్యంతి, నన్ను పిలుస్తారు, వ్యవహారంలో నన్ను ఏం పిలుస్తారు, సతతం దక్కదంతికాం, నా పళ్ళంతా ఎర్రగా కావడం వల్ల, నన్ను ఎర్రగా అయిన వాళ్ళందరినీ తినడం వల్ల నన్ను రక్తదంతిక అని పేరు పెట్టి పిలుస్తారు ఈ యొక్క మానవులు గాని ఆ దేవతలు గాని. భూయశ్చ, ఎవరండి వినపడుతున్నాయి శ్రద్ధలు వస్తాయి. భూయశ్చ శతవార్షిక్యాం అనావృష్ట్యామం నంబసి మునిభిః సంస్థిత భూమౌ సంభవిష్యామి యోనిజా. అప్పుడు నేనేం చేస్తాను, అప్పుడు ఇంకో విషయం జరిగింది. ఇప్పుడు వైపరచిత్తులని వాళ్ళని చంపడం వల్ల నాకు రక్తదంతిక అనే ఒక పేరు వచ్చేసింది. ఎవరండి మ్యూట్ చేయాలి ప్లీజ్, మాట్లాడుతున్నాండి. మేడం స్టార్టింగ్ నుంచి మీకు ఆన్లోనే ఉంటారు మేడం. అంబుజ అని ఉంది మేడం. అలా కొంతకాలానికి అంటే ఒక రాక్షసుడు అయిపోయారు, ఇంకో రాక్షసుడు వచ్చారు. వాళ్ళేంట శతవార్షికం అంటే 100 సంవత్సరాలు. 100 సంవత్సరాలు అనావృష్ట్యం అనంబసి, అంతటా కూడా అనావృష్టి వర్షం లేకుండా అయిపోయింది. అది కూడా 100 సంవత్సరాలు. మునిభిః సంస్కృత భూమౌ, మరలా ఈ మునులంతా వచ్చి నన్ను స్తోత్రం చేశారు. స్తోత్రం చేస్తారు, జరగబోయే చెప్తోంది. సంభవిష్యామ్య యోనిజ, అయోనిజగా పుడతాను మళ్ళీ. అప్పుడు అంటే అయోనిజ అంటే ఒకరి గర్భంలో నుంచి రాను, నాకై నేనే
శతేన నేత్రాణం నిరీక్షిష్యామి యన్ముని కీర్తయిష్యంతి మనుజా శతాక్షీమితి మాం తపః. అప్పుడు నేను ఆ మునులందరినీ కూడా యన్ముని ఆ మునులందరూ నన్ను స్తోత్రం చేస్తే వాళ్ళని నేను ఎలా చూస్తాను? శతేన నేత్రాణం వందల సంఖ్యలో పెద్ద కళ్ళు చేసుకొని అనేకమైన కళ్ళు. ఇక్కడ 100 అని చెప్తున్నారంటే అనేకమని అర్థం, చాలా కళ్ళు. సహస్రం అన్నా అనేకము, శత అన్నా కూడా అనేకం అర్థం. శత అంటే మామూలుగా అర్థం 100, కానీ 100 కదా. అక్కడ అనేకంగా ఉన్న కళ్ళతో ఆ మునుని నేను చూస్తాను. చూస్తున్న వాళ్ళు ఏమైపోతుంది? కీర్తిష్యంతి మనుజా శతాక్షిమితి మాం తతః. అప్పుడు నన్ను శతాక్షి అని పిలుస్తారు. మరి ఇదంతా ఎందుకు జరుగుతోంది అంటే, దుర్గముడు అనే ఒక రాక్షసుడు వచ్చి వాడు ఏం చేశాడట, వాడు తెలుసుకున్నాడు ఈ భూమి మీద యజ్ఞాలు చేస్తే యజ్ఞాల వల్ల హవిస్సులు ఇవ్వబడితే దేవతలకి, దేవతలు వర్షం కురిపిస్తే పంటలు పండుతుంటే అందరూ హాయిగా ఉంటున్నారు. వీటన్నింటికీ మూలమేంటి? యజ్ఞాలు చేయాలంటే వేదాలు కావాలి. ఆ వేదాలే తీసేసుకుంటే వీళ్ళందరూ అన్ని లోకాలు ఇదైపోతాయని తెలుసుకొని వాడు ఏం చేశాడు, ఆ వేదాలను తీసుకెళ్తాడు. వేదాలు ఉంటేనే కదా నీకు మంత్రాలు వస్తాయి. మంత్రాలు వస్తేనే హోమాలు చేస్తారు, యజ్ఞాలు చేస్తారు. వాటి ద్వారా హవిస్సులు దేవతలకు ఇస్తారు. దేవతలకు ఇస్తే దేవతలు సంతోషించి మనకు వర్షం కురిపిస్తారు. ఇదే మనకు భగవద్గీతలో చెప్పడానికి. ఈ చక్రం ఇలా అదుగుతుంటుంది. అలా ఆ చక్రం తిరగకుండా ఆపేశాడు వాడు. అప్పుడు అంతటికి అనావృష్టి వచ్చేసింది, వర్షాలు పడలేదు. ఇంకా వేదాలు లేకపోయేసరికి అప్పుడు ఈ మునులంతా వేసి మళ్ళీ అమ్మవారిని ప్రార్థిస్తే అమ్మవారు శతాక్షి రూపంలో కనిపించింది ఆ మునులకు. అప్పటి నుంచి నన్ను శతాక్షి అంటారు. జరగబోయే చెప్తాను అంటారు. తతోహం అఖిలం లోక ఆత్మదేహ సముద్భవై భరిష్యామి సురాః శాకైః ఆవృష్టైః ప్రాణాధారై ధారైకైః. అంటే ఏం చెప్తున్నా? తతోహం అఖిలం, అహం నేను, అఖిలం లోకాలు, అన్ని లోకాలు ఈ విధంగా అనావృష్టి వచ్చేసరికి ఆత్మదేహ సముద్భవై నా యొక్క దేహంలో నుంచే మళ్ళీ నేను బయటకు ఉద్భవిస్తాను. ఇప్పుడు చూడండి, ఒకే రూపంలోనే అన్ని పేర్లు వస్తున్నాయి. ఆమె వచ్చింది ఇంతకుముందు చెప్పేశారు, అయోనిజగా వచ్చాను, శతాక్షిగా కనిపించాను అని ఈ దుర్గముల కోసం వచ్చింది ఆమె అప్పుడు ఏం చేసిందిట, ఒక పక్క అందరు క్షామంతో ఉన్నప్పుడు వాళ్ళందరికీ ఆహారం అందిస్తుంది. అందుకని ఆమె ఏం చేసిందిట, ఆత్మదేహ సముద్భవై తన శరీరంలో నుంచే శాకై ఆవృష్టే. శాకై అంటే తినే పదార్థాలన్నీ తన దేహం నుంచి పుట్టించింది ఆమెలోంచి వచ్చేసి అన్ని బయటికి. ప్రతి పదార్థం అంటే ప్రతి జీవి తినేది, చీమ దగ్గర నుంచి అన్ని జంతువుల దగ్గర నుంచి ప్రతి జీవరాశి తినే ఆహారం ప్రతి ఒక్కటి కూడా ఆమె శరీరంలోంచి పుట్టుకొని బయటకు వస్తుంది. అంత 100 ఏళ్ళు మళ్ళీ ఆ దుర్గముని చంపేంతప్పుడు ఎందుకోసం? ప్రాణాధారం కోసం. అందరికీ ప్రాణశక్తి ఉండడం కోసంగా ప్రాణాలు నిలబడాలంటే ఆహారం ఉండాలి. కాబట్టి ఆమె ఆహారము ఇచ్చేసింది, ఆ రూపంలో ఆమె వచ్చేసింది. శాకంభరీకి విఖ్యాతిం తదా యస్యామ్యహం భువి. అప్పటి నుంచి నన్ను ఆ శాకముడు పదార్థాలు తీసుకొచ్చాను కాబట్టి నన్నేమంటారు? శాకంభరి అంటున్నారు. అందరూ శాకములు అంటే ఉత్త కూరగాయలు అనుకుంటారు. శాకంభరి అలంకారం అని చెప్పి కూరగాయలు ఒకటే పెడుతున్నారు. దానికి అన్ని పదార్థాల నుంచి వచ్చాయి, కానీ అవి తెలియవు కాబట్టి మనకు ముఖ్యమైన ఆహారం కూరగాయలు కాబట్టి అవి చెప్తున్నారు. శాకంభరి కాకు ఒత్తిస్తుంటారు, కాకు ఒత్తులేదు. శాకంభరి బాగుతుంది. శాకంభరి విఖ్యాతి తదా యశామ్యహం భువి. ఈ అప్పటి నుంచి నేను శాకంభరి దేవిగా పేరు తెచ్చుకున్నాను. తత్రైవ చ వదిష్యామి దుర్గమాఖ్యాం మహాసురం. అప్పుడు నేను ఆ దుర్గామాసురాన్ని సంహరించి పాలిశాను. సంహరిస్తే వాడిని సంహరించడం వల్ల ఏమైపోయింది? దుర్గాదేవి విఖ్యాతం తన్మే నామ భవిష్యతి. అప్పటి నుంచి నన్ను అందరూ దుర్గాదేవి అని పిలుస్తున్నారు. చూడండి, ఒకే ఆమె చేసే పనుల వల్ల పేర్లు వచ్చాము. ఆమె మునులను అనేక కళతో చూస్తే శతాక్షి అయింది, ఆమెలోంచి ఆహార పదార్థాలు వస్తే శాకంబరి అయింది, ఆమె దుర్గమాతను సంహరిస్తే దుర్గా అయింది. చూడండి, అన్ని పేర్లు ఆమె చేసే పనిని బట్టి ఇచ్చారు. తన్మే నామ భవిష్యతి, ఇంకా ముందు నాకు ఆ పేరు వస్తుంది.
పునశ్చాహం యదా భీమం రూపం కృత్వా హిమాచలే. అప్పుడు మళ్ళీ నేను భయంకరమైన రూపంతో కూర్చున్నాను హిమాలయాల్లో. హిమాచలే ఆ హిమాలయ పర్వతాల్లో నేను పోయి భయంకర రూపంతో కూర్చున్నాను దుర్గమాసుని సంహరించిన తర్వాత. రక్షాంసి భక్షయిష్యామి మునీనాం ప్రాణ కారణాత్. అప్పుడు నేనేం చేశాను, మిగిలిన పైన రాక్షసులు ఉంటారు, వాడికి తోడొచ్చిన వాళ్ళు ఉంటారు, తోడొచ్చిన రాక్షసులు ఉంటారు కదా, వాడి తట్టుండే వాళ్ళంతా మళ్ళీ యుద్ధానికి వస్తే పెద్ద భయంకర రూపం దల్చి వాడనే నేను తినేశాను. రక్షాంసి భక్షయిష్యామి, అలా మునులను అందరిని రక్షించడం కోసంగా ఆ రాక్షసుని నేను తినేశాను. మునీనాం ప్రాణ కారణాత్, వాడు ఎందుకంటే ఆ మునులను రక్షించడానికి వస్తుంది. తదా మాం మునయ సర్వే స్తోష్యంత్య నమ్రమూర్తయ. అప్పుడు ఆ మునులంతా ఏం చేశారు నా కోసంగా, నమ్రమూర్తయ వినయంతో నమస్కరించి నాకు సర్వే స్తోష్యాంత్య అంటే దాని స్తోత్రం చేశారు. తదా మాం మునయ సర్వే, అందరి ముందంతా కూడా సంతోషంతో అమ్మవారిని అందరిని తినేసింది, మాకు అడ్డం లేకుండా చేసిందని చెప్పి ఆ సంతోషంతో వాళ్ళంతా స్తోత్రం చేశారు. స్తోత్రం చేసి ఏం చేశారట, భీమాదేవీకి విఖ్యాతం తన్మే నామ భవిష్యతి. అప్పటి నుంచి నన్ను ఏం పేరు పెట్టి పిలిచారు వాళ్ళు, భీమాదేవి. భయంకర రూపంతో ఉన్నాను కాబట్టి నన్ను భీమాదేవి అని చెప్పి నాకు నా పేరు పెట్టి పిలిచారు. భవిష్యతి ఆ పేరు కూడా నాకు భవిష్యత్తులో వస్తుంది. ఏదా అరుణాఖ్య త్రైలోక్యే మహాబాధాం కరిష్యతి. ఆ తర్వాత ఇంకో రాక్షసుడు వచ్చాడు, వాడెవరట, అరుణాసురుడని ఒక రాక్షసుడు వచ్చాడు. ఏదా అరుణాఖ్య అరుణాసురుడని ఒక రాక్షసుడు వచ్చి త్రైలోక్య ముల్లోకాలను కూడా మహాబాధాం కరిష్యతి, చాలా బాధ పెట్టాడు వాడు వచ్చి. ముల్లోకాలను బాధ పెడితే తత్ అహం బ్రాహ్మణం రూపం కృత్వా అసంఖ్యేయ షట్పదం. అప్పుడు నేనేం చేశాను, తదాహం నేను బ్రాహ్మణం రూపం, నేను 9 రూపంలో వచ్చేసేసి కృత్వ అసంఖ్యేయ షట్పదం, ఆ అసంఖ్యేయం ఈ ఇంత అంత చెప్పలే అంత సంఖ్యలో షట్పదం 6 కాళ్లు కలిగిన 9 రూపంలో నేను వచ్చేసాను. నాతో పాటు అసంఖ్యేయమైన 9 వచ్చేసాయి. అంటే నా అసిస్టెంట్స్ 9 నాలో నుంచి వచ్చారు, వాళ్ళంతా బయట నుంచి రాలేదు. 9 కూడా నాలో నుంచి వచ్చాయి. అందరం కలిసి వచ్చేసాం. నేను వచ్చి త్రైలోక్యస్య హితార్థాయ వదిష్యామి మహాసురం, ముల్లోకాలు రక్షించడం కోసంగా ఆ అరుణాసురుడు అనే రాక్షసుని నేను సంహరించేశాను. సంహరిస్తే బ్రాహ్మణీతి మాం లోకస్తదా స్తోష్యంతి సర్వత. అప్పటి నుంచి నన్ను ఏమంటున్నారు, బ్రాహ్మణి అని పిలుస్తున్నారు. వాడు కోరుకున్నాడు విచిత్రమైన అప్పటిదాకా లేని యొక్క రూపం కావాలా, నన్ను సంహరించే వాళ్ళు రావాలని చెప్తే దేహం లేని వాళ్ళు రావాలి, 6 కాళ్ళు ఉండే వాళ్ళు రావాలి వాడే కోరుకున్నాడు అరుణాసురుడు. అటువంటి వరం బ్రహ్మదేవుడు కోరుకున్నాడు. అందుకనే అమ్మవారు ఆ రూపంలోనే వచ్చి చిన్న రూపంలోనే వచ్చి వాడిని సంహరించేసింది. అన్ని 9 వచ్చి వాడిని కాటేసి చంపేశాయి. కాబట్టి ఇష్టం యథా యథా బాధ దానవోత్థ భవిష్యతి. ఈ విధంగా ఎప్పుడెప్పుడు బాధ కలుగుతుందో ఎవరి వల్ల, ఆ దానవుల వల్ల, భవిష్యత్తు ముందు ఇంకా ఎన్ని బాధలు కలుగుతాయో తదా తదా వాతీర్యాహం కరిష్యామ్యరి సంశయం. అప్పుడు నేనేం చేస్తాను, తదా అప్పటికప్పుడు ఎప్పుడెప్పుడు ఈ బాధలు కలుగుతుంటాయో అప్పుడప్పుడు నేను వచ్చేసేసి సంశయం వాళ్ళని సంహరించి పాలిస్తాను. ఎవరిని, ఆ రాక్షసుని. అది అంత శత్రువుడు. ఆ శత్రువుల దగ్గర నేను దుర్మాడేస్తాను అనే విషయాన్ని మనకి చెప్పారు. ఇక్కడితో మనకి 11వ అధ్యాయం పూర్తయిపోయింది. కానీ 11వ అధ్యాయంలో అమ్మవారి స్తోత్రం చేశారు కాబట్టి ఈ స్తోత్రం చాలా ముఖ్యమైనది, చదువుకోవాలి. పారాయణకు అనుగుణమైంది ఈ స్తోత్రం. చాలా అన్ని స్తోత్రాలనే ఈ స్తోత్రం హైలైట్. తర్వాత 5వది, తర్వాత 4వది, 1వ అధ్యాయం అలా.